బేబీ చెప్పేది బేబీ. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను బాగా నిద్రపోతా ఉన్నా, అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా బేబీ. ఇంకోసారి నాకు ఫోన్ చేయకు బాయ్. ప్లీజ్ అంత మాట బేబీ. సారీ బేబీ, సార్ లిఫ్ట్ చేస్తా బేబీ. హలో హలో హలో. ఓరి నీ ఎర్రి ముండా. చా ఆయన 12 గంటలప్పుడు 1 గంటలప్పుడు ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేస్తాడు? నేను నిద్రపోనా లేకపోతే దీని ఫోన్ లిఫ్ట్ చేసుకుంటా ఉన్నా? నీ కంతనే ముండా. చా వచ్చిన పని చూసుకొని దొబ్బే. స్టేషన్ లో పని పడలేదు. చెప్తారా నీ పని? హాయ్ ఆంటీ. హాయ్ లావణ్య. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఉగాది పచ్చడి తింటావా? వద్దంటీ. పోనీ పులిహార తింటావా? వద్దులే ఆంటీ. పాయసం అన్న తింటావా? వద్దులే ఆంటీ. ఎందుకులా అనే వద్దంటున్నా, మా ఇంట్లో తినకూడదా? అలా ఏం కాదు ఆంటీ. ఇందాక లోపలికి వస్తుంటే సిద్ధుగారిని అడిగిన ఆంటీ ఏం చేసిందని. ఉగాది పచ్చడి పాయసం పులిహార అని చేసింది అన్నాడు. అయితే నేను వెళ్ళి తింటా అన్నా. అప్పుడు తింటే సాయంత్రానికి బేదులు పెట్టి సస్తా అన్నాడు. అందుకనే తినట్లే. అంత మాట ఉన్నాడా? ఎక్కడున్నాడు వాడు? బయట ఉన్నాడు ఆంటీ. పోదాం పోదాం. ఏం తింటున్నావురా? పక్కింటి ఉగాది పచ్చడి పెట్టింది మా, అదే తింటున్నా. ఏమైంది? ఇంట్లో పచ్చడి నచ్చదు కానీ పక్కింటి ఉగాది పచ్చడి కావాలరా నీకు? ఇప్పుడు ఏమైంది మా? నేను చేసిన ఉగాది పచ్చడి తింటే సాయంత్రం పేదలు పుడతాయో. ఎవడు ఎవడు ఎవరో చెప్పిండు మా? ఆపురా నీ అబద్ధాలు. సాయంత్రం నాకు ఇంటి సగాలు కనిపించిన వాడితో ఏం చేస్తానో నాకే తెలీదు. నేను ఎప్పుడు చెప్పినామా? మరి సిద్ధుగా ఇంకోసారి లావణ్యతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త మాట్లాడు, లేకపోతే తడిసిపోద్ది. జాగ్రత్త. నాకు తెలిసే ఇలాంటి పిచ్చి పనులన్నీ నువ్వే చేస్తావని. నీ పిల్ల పిల్లి చెప్తా, ఏదో ఒక రోజు దొరుకుతావు. ఈ ఉగాది కాకపోయినా వచ్చే ఉగాది కానీ నీ మీద పగ తీర్చుకుంటా.